అందరికీ నమస్తే అండి. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి అండి. ఈ నెయ్యి వేసుకొని ఇది వచ్చి జొన్న పిండి, కొద్దిగా గోధుమ రవ్వ, జొన్న పిండి కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. దాంతోపాటు కొత్తిమీర, మిరియాల పొడి, చూడండి, మిరియాల పొడి, కొత్తిమీర, పసుపు, ఆవాలు, జీలకర్ర, వాము, గసగసాలు ఇవన్నీ వేసుకొని బాగా మనం ఇలా ముద్దగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇట్లాంటి మూకుడు లాంటిది, ఇట్లా గుంటగా ఉండే మూకుడు తీసుకొని దీంట్లో ఈ ముద్దని తీసుకొని కొద్దిగా ఆయిల్ అట్లా అప్లై చేయాలి. నువ్వుల నూనె అప్లై చేసుకొని ఈ ముద్దని దీంట్లో పెట్టి బాగా తట్టి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ గుంటలు పెట్టుకొని చిన్న మంట మీద బాగా రోస్ట్ లాగా చేస్తే దీన్ని తపాళ్ళ చెక్క అని అంటారు. ఇది మనము చాలా హెల్తీ అండి. ఇది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దాంతోపాటుగా ఆరోగ్యం కూడా మంచిగా వస్తుందన్నమాట. అవి ఇవి మనం ఇడ్లీ, దోశ ఇలాంటివి కంటకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకు మంచి ఆరోగ్యంతో పాటు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా క్యూర్ చేసేదానికి అవకాశం మనం ఇస్తాం శరీరానికి అన్నమాట. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.